Hello all, welcome back to our channel. In this video, we are going to learn some interesting new sentences. ఈ 5 sentences ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. I asked 2 questions in the previous video, and the first one is Chalava Jamakaya. Then in English lo water apple, and second one is Regi Pandu, Jujubi. Okay, without any further delay, let's get into the video. First one is ఇక్కడంతా ఏదో తేడాగా ఉంది మనం వెళ్ళిపోదాం, ఇక్కడంతా ఏదో తేడాగా ఉంది మనం వెళ్ళిపోదాం అంటాం కదా జనరల్గా. దీన్ని ఇంగ్లీష్లో జనరల్గా తేడాగా ఉంది అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ అని చెప్పొచ్చు. అదే దీన్ని సంథింగ్ ఈజ్ ఫిషీ హియర్ లెట్స్ గో, సంథింగ్ ఈజ్ ఫిషీ హియర్ లెట్స్ గో అని అయితే మనం యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నీకు అసలు ఆ అనుమానమైన ఎందుకు వచ్చింది అసలు అంటాం కదా. అసలు నీకెందుకు వచ్చింది ఆ డౌట్, నీకెందుకు వచ్చింది ఆ అనుమానం? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వై డిడ్ యూ ఈవెన్ గెట్ దట్ డౌట్, వై డిడ్ యూ ఈవెన్ గెట్ దట్ డౌట్. అసలు ఆ అనుమానం అయినా నీకు ఎందుకు వచ్చింది అంటే అలాంటి డౌట్స్ రాకూడదని చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు, లేదా ఏదైనా కాన్వర్జేషన్లో మనం మాట్లాడుకునేటప్పుడు. అలాంటప్పుడు అంటామన్నమాట వై డిడ్ యూ ఈవెన్ గెట్ దట్ డౌట్, వై డిడ్ యూ ఈవెన్ గెట్ దట్ డౌట్ అని చెప్పొచ్చు. నాకు ఒక డౌట్ ఉంది అంటే ఐ హ్యావ్ ఎ డౌట్ అని అయితే మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నాకు రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. ఇది సమ్మర్ కదా ఫ్రెండ్స్, నైట్ ఎవరికి సరిగా నిద్ర పట్టదు ఐ థింక్. ఎలాంటప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ ఏ డిస్టర్బ్డ్ స్లీప్ లాస్ట్ నైట్, ఐ హ్యాడ్ ఏ డిస్టర్బ్డ్ స్లీప్ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ అంటే రాత్రి అని అయితే మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు వస్తావని ఎదురు చూసా. మనం చాలాసార్లు చెప్తాను నువ్వు వస్తావని ఎంతసేపు ఎదురు చూస్తానో తెలుసా అంటాం కదా. ఐ వెయిటెడ్ ఫర్ యూ టు కమ్ అని అయితే మనం చెప్పొచ్చు. నువ్వు వస్తావని ఎదురు చూస్తూనే ఉన్నాను అని చెప్పాలి అంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్ అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ వీడియోలో నువ్వు రాక కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పాలి అంటే ఐ విల్ వెయిట్ ఫర్ యూ టు కమ్ అని అయితే మనం చెప్పొచ్చు. నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాను అని నార్మల్గా జనరల్గా చెప్పాలి అంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్ అని అయితే చెప్పొచ్చు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ నువ్వు చదువుతూనే ఉంటావా. చాలామంది ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ అప్పుడు బుక్స్ పట్టుకుని తిరగవేస్తూనే ఉంటారు కదా, అలాంటప్పుడు నువ్వు చదువుతూనే ఉంటావా అంటాం కదా జనరల్గా. దీన్ని ఇంగ్లీష్లో డూ యూ ఆల్వేస్ కీప్ రీడింగ్, హే డూ యూ ఆల్వేస్ కీప్ రీడింగ్ అని అయితే మనం చెప్పొచ్చు. Okay guys, let's see what questions will be in this video. And first one is చీపురు కట్ట, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆచారాలు. మనం పాటిస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు. If you know the answers of these 2 questions, just let me know in the comment section. And if you don't know the answers of these 2 questions, please try to find out the guys. And if you really wanna learn English, please definitely practice this kind of sentences daily. You will become a better and fluent English speaker very soon. Thanks for watching. If you like this video, like, share and subscribe our channel guys.